విరక్తి చెందే విధంగా కొన్నిసార్లు విఐపి దర్శనాలు ఉంటున్నాయి. మరి మేమైతే దాన్ని హర్షించం స్వామి. ఈ ప్రతిమను చూస్తామే కానీ అయ్యప్పని మన రూపంలో మనం ఎప్పుడు చూడలేదు. కానీ నారాయణ స్వామిలోనే మేము అయ్యప్పని చూసుకుంటాం స్వామి. అనే మాటలకి ఉన్న ఈ మంచితనం కూడా పోద్దేమో, ఇది నేను నిజంగానే వీళ్ళు అన్నట్టు నేను చేయలేనేమో, దీనికి అంతటికీ ఏం చేయాలి, మనం సూసైడ్ చేసుకుంటే మంచిది, పరువు పోగొట్టుకునే కన్నా సవరణ పెట్టాలనుకున్న తర్వాత నేను పెట్టేవని నేను కాదు, ఇది కేవలం అయ్యప్ప అక్కడ ఉండి ఆ మాత అన్నపూర్ణేశ్వరి దేవితో ఇక్కడ అక్షయ పాత్ర పెట్టి వడ్డిస్తున్నాడు. వెంపటి సత్యనారాయణ గారు, రామప్రసాద్ స్వామి, దేంటి మీ ప్రాబ్లం అంటే, స్వామి మరి కింట 6,000 ఉన్నాయి, బియ్యం రోజుకు 2.5 క్వింటాలు పడతాయి, నా వల్ల కాస్తాం అంటే ఎన్ని పడతాయి స్వామి అంటే దాదాపు 100 క్వింటాలు నాది బాధ్యత అని శిబిరం స్టార్ట్ కాకముందే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చిత్రమైన సంఘటన స్వామి. ఆ శిబిరం ముందు నుంచి ఒక ముస్లిం సోదరుడు పోతూ ఏంటి అని పక్కన ఫ్రెండ్ అడిగితే, ఇట్లా ఫలానా స్వామి అన్నదానం చేస్తాడు, ప్రతి సంవత్సరం చేస్తాడు. ఆహా, ఆయన రామప్రసాద్ గారు ఉమర్స్ కాలనీ పనిచేసిన ఆయన అంటే ఎమ్మటే వచ్చి స్వామి ఆన్ ది స్పాట్లో 50 ఆయిల్ డబ్బాలు తీసుకొచ్చి. హై వ్యూవర్స్, ఇవాళ మనం పూజ్యులు 44 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్న శ్రీ గురుస్వామి తాండ్ర రామప్రసాద్ గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు అయ్యప్ప మాల ఎప్పుడు వేశారు సార్? మొదట మాల గురించి తెలియనప్పుడు 78లో సివిల్గా, అంతకుముందు విజయవాడ రైల్వే స్టేషన్లో నల్ల బట్టలు వేసుకొని వెళ్తుంటే మేము నవ్వుకునేది. తర్వాత నెక్స్ట్ ఒక 2 years తర్వాత అసలు ఏంటి అయ్యప్ప ఏంటి, నల్ల బట్టలు ఏంటి అని కొద్దిగా తెలుసుకున్న తర్వాత, అరే మనం ఒకప్పుడు దూషించాము, తప్పకుండా ఒకసారి వెళ్ళి అక్కడ చూడాలనే కోరికతో సివిల్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఎప్పటికైనా మాల ధరించాలనే ఆలోచన అక్కడ అంకుర కలిగింది. తర్వాత 86 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి మాల వేసుకుంటాం. మరి ఇప్పుడు దాకా కూడా ప్రతి సంవత్సరం ఒక మా అమ్మగారు చనిపోయినప్పుడు గ్యాప్ తప్ప కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నాం. నిజంగా మరి ఈ మాల వేయటం ఒక జన్మకి అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు దాకా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీరు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలో ఉన్నారు కదా, మీరు దాంట్లో రోల్ ఏంటి సార్? అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఈ సంస్థ గురించి ముందుగా నేను చెప్పాలంటే, దీని జాతీయ స్థాయిలో రాజ్ దేశపాండే గారు, కర్ణాటక వ్యక్తి, హైదరాబాద్లో స్థిరపడి దాదాపు ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేసి ఈ సంస్థని స్థాపించారు. దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ప్రతి ఒక్క మరి జిల్లాలో, మండలం లెవెల్లో కూడా ఈ సంస్థని కమిటీలు వేసి సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి మొదట నన్ను ఖమ్మం జిల్లాలో వారు వచ్చి పరిచయం చేసుకుని ఇద్దరం పరిచయం అవడం జరిగింది. పరిచయం అయిన కొద్ది తర్వాత కార్యక్రమాలు కొన్ని నిర్వహించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అన్న ప్రసాద వితరణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. మరి అలానే ఆ అన్న వితరణ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా కమిటీ ఉందండి, ప్రతి మండలంలో కూడా కమిటీ ఉంది, ప్రతి గ్రామంలో కూడా కొన్ని గ్రామాల్లో మా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే మీరు ఇంత గొప్పగా చెప్పారు కదా, మరి దీంట్లో మీ రోల్ ఏంటి సార్? మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏం చేస్తారు ఈ ఆర్గనైజేషన్లో? అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అన్న ప్రసాద వితరణ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. దాంతోపాటు కమిటీ కూడా ఉన్నది. మేము ఈ కార్యక్రమం చేసుకుంటూనే మా సంస్థ ద్వారా మా జాతీయ అధ్యక్షుల యొక్క మా సంస్థ ఉద్దేశం ఏంటంటే, అయ్యప్ప మాల ధరించినప్పుడే అయ్యప్ప దేవాలయాలకు వస్తున్నారు, మిగతా సమయంలో భక్తులు అయ్యప్ప దేవాలయానికి రావటం లేదు. దీనిలో కొద్దిగా మరి మార్పు తేవాలంటే ఏం చేద్దామని ఒక నిర్ణయించుకొని ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఉత్తరా నక్షత్ర సందర్భంగా ఒక జిల్లాలో నీ గానమే నా ప్రాణం అనే ఒక ప్రోగ్రాం. అంటే దాంట్లో ఏంటంటే ఉదయం 5 గంటలకి కాషాయం జెండా ఆవిష్కరిస్తారండి. తర్వాత గోపూజ ఉంటుంది. గోపూజ తర్వాత 5:45 జ్యోతి ప్రజ్వలన చేస్తారు. కరెక్ట్గా 6 గంటలు
స్టార్ట్ అవుద్దండి. ఇది భజన కార్యక్రమం. నీగానం అంటే భక్తి పాటలు, అయ్యప్ప పాటలే కాదు, భక్తి గేయాలు. మధ్యాహ్నం లంచ్ ఎవరు ఉన్నా కూడా లంచ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ మాత్రం స్టేజ్ మీద సెకండ్ కూడా గ్యాప్ లేకుండా సాయంత్రం 6 గంటల దాకా కార్యక్రమం నిర్వహిస్తారండి. 6 నుంచి 6:30 తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత 6:30 నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి ఈ యొక్క భక్తుల్ని మరి కమిటీ వారిని పరిచయ కార్యక్రమం ఉంటుంది. 8 గంటలకి పడి పూజ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే సీజన్లోనే పడి పూజ జరుగుతుంది. మరి మాల ధరించినప్పుడు ఈ పడి పూజలు ఎక్కడ నిర్వహించట్లేదు కాబట్టి భక్తులు ఈ విధంగా గుడికి వస్తారనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి మొదట స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కనీసం 4-5 వేల మంది ఇప్పుడు రేపు జమ్మికొండలో 50వ నెల 50వ మరి సమావేశం ఉందండి. నీగానం ప్రారంభం మొదట స్థాపించినప్పుడు స్పందన కొద్దిగా తక్కువ ఉండి ఇప్పుడు మా జిల్లాలో పెట్టమని పోటీతో వస్తుంది. మన ఖమ్మం జిల్లాలో కూడా మనం ఫిబ్రవరిలో పెట్టామండి. భక్త రామదాస్ కళాక్షేత్రంలో దాదాపు 2,000 మంది వచ్చారు. మరి అలానే మరి ఈ సంస్థ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు ప్రతి నెల అమావాస్యకి అన్నదానాలు చేయడం జరుగుతుందండి. అలానే మరి ఖమ్మంలో మరి ఈ సంస్థ నుంచి మరి రక్తదానం ప్రతి సంవత్సరం కూడా మన ఖమ్మం కమిటీ నుంచి మా అన్నదానపేట నుంచి కూడా ఒక 1000 మందికి రక్తదానం మనం నిర్వహిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి మరి ఇవ్వడం జరుగుతుందండి. ఎంతోమందికి ఈ రక్తం ఎంతోమందికి ఆపదలు ఉన్నవాడు కూడా ఉపయోగం జరిగిందండి. అది ఒకటి మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఈ మండల దీక్షను ఎందుకు చేయాలనే క్వశ్చన్ ప్రతి ఫస్ట్ టైం మాలేసుకునే కన్యాస్వామికి ఉంటుంది. ఈ ప్రశ్నకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మండల పూజలు అంటారు, అంతే కదా. మండల దీక్ష కాలం మండల దీక్ష 45 రోజులే ఎందుకు ఉంటుంది? అయ్యప్పదనే కాదండి, మండలం అంటే 40. ఈ మండల కాలం దీక్ష చేయాలనేది ఒక నియమం ఉందన్నమాట. మండలం అంటే 40 రోజులు దీక్ష చేస్తే అది పరిపూర్ణమైన దీక్ష. 40 రోజులు దీక్ష చేసి 41 రోజులు ఇరుముడి కట్టుకునే పద్ధతి. ఈ 40 రోజులు కాకుండా 20 రోజులు, 18 రోజులు, 30 రోజులు మాల ధరించినా అది మాల కింద రాదండి. మండలం అంటే 40 రోజులు కంప్లీట్గా మాల మీద ఉంటేనే దాన్ని దీక్ష అంటారు. ఆ తర్వాత మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మండలం రోజులు దాటిన తర్వాత మీరు తెల్లారించి ఇరుముడు కట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఇది ఆ మండలం లేనిదే దీన్ని దీక్ష పరిపూర్ణమైన దీక్ష అన్నారు. అది ఓకే స్వామి. ఇప్పుడు మన అయ్యప్ప గురించి కొంచెం తెలుసుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు అయ్యప్ప పుట్టినది ఎక్కడండి? పూర్తిగా లోతుగా వెళ్తారంటే, ఎందుకంటే నేను వృత్తిరీత్యా ఉద్యోగం చేసుకుంటూ మాల ధరించాను కాబట్టి కేరళలో అయ్యప్ప. ఎందుకంటే ఈ అవతారం మహిషిని సంహరించడానికి కోసం మరి ఆ రాక్షస వంశంలో ఉన్నాడు కాబట్టి ఆ మనిషిని ఆయన పొందినటువంటి వరాలకి మరి ఆయన సంహరించడం కుదరట్లేదు కాబట్టి హరిహర అంటే 2 పురుషులకే జన్మించినటువంటి వ్యక్తితోనైతేనే మరి అతను సంహరించనే పదము మరి నాకు తెలిసినంత మటుకు ఉందండి. ఆ అవతారంలో అయ్యప్ప జన్మించాడు. ఆ జన్మించిన తర్వాత దేవతలు మరి దేవుళ్ళు మన దాన్ని ఏమంటారంటే పెరగాలి కాబట్టి అక్కడ పందలరాజు పిల్లల కోసం తప్పించిపోతున్నాడు. మహాభక్తుడు కాబట్టి ఆయనైతే సరిగ్గా పెంచగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆ పందల రాజ్యంలో ఒక అడవిలో ఆయన వెళ్ళే మార్గంలో ఈ శిశువుని వదిలిపెట్టారు. ఆయన వద్ద పెరగటం జరిగింది. ఓకే. ఇప్పుడు పందలరాజు వంశస్థులు ఇంకా ఉన్నారండి? ఇంకా ఉన్నారండి. మీరు శబరిమల వెళ్ళండి, వాళ్ళ వంశం వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ విభూతి పంచుతారు. వాళ్ళ వంశం ఇప్పటికీ ఉన్నారండి. వాళ్ళ వంశం దగ్గర నుంచే వస్తువులు వస్తాయి. వాళ్ళ వంశం చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు డ్రా తీస్తేనే మనకి సంవత్సరానికి ఒకసారి మన నంబుదుర్లో ఉంటారు కదా తాంత్రికుల్ని, వాళ్ళు కూడా ఆ వంశం వాళ్ళు మాత్రమే వారిని నియమిస్తారు. ఓకే. ఇప్పుడు మనకి అక్కడ వచ్చేసరికి తాంత్రిక పూజలు కేరళ మొత్తం తాంత్రిక పూజ అండి. తాంత్రిక పూజ. మన దగ్గరికి వచ్చేవాడికి మంత్ర పూజ, అక్కడ తాంత్రికం అండి. కేరళ మన అయ్యప్ప వచ్చేప్పటికి పూర్తిగా కేరళ సంప్రదాయంలో తాంత్రిక పూజ. ఓకే. ఇక్కడ అక్కడ తాంత్రికం అయితే ఇక్కడ మంత్రాలు ఈ అష్టోత్తరాలు ఇక్కడ ఎవరు రాసుంటారు మనకి? ఇక్కడ ఇది కేరళలో భాషలో ఒకప్పుడు రాసినవి తెలుగులోకి అనువదించారండి. తెలుగులోకి అనువదించారు. ఇదంటే పూర్వం
అసలు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది కానీ గడ్డితో కప్పి ఉండేది. మన పూర్వీకులు కానీ మన చరిత్రలు చదువుకున్నా కానీ సీనియర్ గురుస్వాములు చెప్పింది ఏంటంటే, ఆ తర్వాత అక్కడ అగ్నికి దహనం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠించి అప్పటి నుంచి బిల్డింగ్ ఇటు తర్వాత ఇది నాకు తెలిసినంత మటుకి 72, 73లోనే బాగా డెవలప్ అయ్యింది. కేరళ, కర్ణాటక ఒక భక్తుడు దాన్ని మొత్తం గుడికి బంగారంతో సహా తొడుగులు కట్టుకొచ్చి అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ఎక్కువగా ఉన్నది కేరళలోనే కానండి, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే అధిక భక్తులు మాల ధరించి మరి ఎక్కువ 80% మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడికి వెళ్తారు. ఇప్పుడు అక్కడ మన గోదావరి నుంచి కూడా అంట కదా ఈ నంబూరి తంత్రీస్ మొత్తం. అసలు ఫస్ట్ మన అక్కడ పూజలు నిర్వహించింది మన తెలుగువారు. ఆ తర్వాత కేరళ వాళ్ళ యొక్క సంస్థానం నుంచి కేరళ తాంత్రికులు నియమించడం జరిగింది. మొట్టమొదటి పూజారి మన తెలుగు పూజారి, మన వెస్ట్ గోదావరి జిల్లా అతను. అంటే ఇక్కడ నుంచి అక్కడ వలస వెళ్ళారంటారు ఈ నంబూదిరిలందరూ అక్కడికి. ఇప్పుడు వలస అనేది ఇంకా అంత పూర్తిగా మనం లోతుగా వెళ్ళలేకపోయానండి నేను. కానీ మొదటి పూజారి మాత్రం మన తెలుగు గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన పూజారి. ఆ తర్వాత తాంత్రిక అంటే కేరళ పూజారిని నియమించడం జరిగింది. అయ్యప్ప గ్రంథాలు చదివి వాళ్ళ తాంత్రికం ఆ కేరళ అయ్యప్పకి ఏ విధంగా పూజ చేయాలనే విధంగా ఆ కేరళ గవర్నమెంట్, కేరళ ట్రస్ట్ బోర్డు ఇక తాంత్రిక వాళ్ళని నియమించారు కేరళలో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ తిరుపతి చూస్తే ఇక్కడ విఐపీలు ఉంటారు, విఐపీ టికెట్స్ అని, విఐపీ బ్రేక్స్ అని ఉంటాయి. కానీ శబరిమలలో ఎందుకు ఇట్లా విఐపీ బ్రేక్లు ఉండవు? వాళ్ళ దేవస్థానం యొక్క మరి నియమ నిబంధనలు ఏంటంటే, మీరు రాజు వెళ్ళినా బంటు వెళ్ళినా కూడా అదే లైన్లో వెళ్ళాలి. ఇక్కడ మీకు విఐపి అనేది లేదు, నాన్ విఐపి అనేది లేదు. భక్తులు అందరూ సమానమే అనే దృష్టితో ట్రస్టు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆ విధంగా మరి నియమించడం జరిగిందండి. ఇక్కడ మీరు వెళ్ళినా మరి రాజు వెళ్ళినా అదే మార్గంలో వెళ్ళాలా. ఇక మరి ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా ప్రధానమంత్రి, దేవాదాయ శాఖ వాళ్ళ కేరళ దేవాదాయ మంత్రి వాళ్ళు కూడా నాకు తెలిసినంత మటుకు లైన్లో వచ్చారండి. నేనున్నాక ఒకసారి కేరళ గవర్నమెంట్ దేవాదాయ శాఖ మినిస్టర్ గారు వస్తే వారు కూడా వచ్చారు. ఆ ముందే కొద్దిసేపు ఆపారు చెప్తే వారు కూడా అదే మార్గంలో వచ్చారు. మరి అక్కడైతే విఐపీలకి పాసులు లాంటి ఇటువంటి ఏముండవండి. ఓకే, ఇప్పుడు ఈ విఐపి బ్రేక్ దర్శనాలు అనేది అసలు మన ఈ గుడిలో అవసరమా? దీనికి నేను చెప్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది స్వామి. చెప్పండి. భగవంతుడి దగ్గర అందరూ సమానమే స్వామి, అందరూ సమానమే. విఐపి దర్శనాన్ని మీరు అంటున్నారు కాబట్టి అది మరి నీకు చెప్తే బాగుండదు. కానీ దానివల్ల నిజమైన సామాన్యమైన భక్తుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఆ భక్తిపై విరక్తి చెందే విధంగా కొన్నిసార్లు విఐపి దర్శనాలు ఉంటున్నాయి. మరి మేమైతే దాన్ని హర్షించు స్వామి. అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామి చరిత్రలో ఎక్కడ చూసిన అన్నదాన ప్రభువే అయ్యప్ప అని అంటారు. ఎక్కడ చూసినా పడి పూజల్లో కానీ ఎక్కడైనా ఇంత అన్నదానం ఎందుకు చేస్తారు? మీరు కూడా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఖమ్మంలో అన్నదానం చేస్తున్నారు కదా, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో? ఇబ్బందులు అంటే స్వామి, అసలు ఇబ్బందులతోనే సంతోషంగా మొదలుపెట్టి కొంత ఇబ్బంది పడి కొంత అవమానకరంగా భావించి తర్వాత ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం స్వామి. మీరు అడిగారు కాబట్టి, ఒకప్పుడు ఇంతమంది మాలేసుకున్నటువంటి స్వాములు లేరు, సౌకర్యాలు అంతకన్నా లేవు స్వామి. మన అయ్యప్ప స్వామి మరి మహానుభావుడు ఠాగూర్ గారు గుడి స్థాపించిన తర్వాత అప్పుడు ఫస్ట్లో భక్తులు కూడా చాలా తక్కువ మంది, ఆదాయం కూడా తక్కువ ఉండేది దేవస్థానానికి. అయితే అప్పుడు స్వాములు కూడా తక్కువ ఉండటం వల్ల వ్యాపార రీత్యా బయటకు ఎక్కడ మీకు హోటల్ అయ్యప్ప హోటల్ స్వాములకి భిక్ష ఏర్పాటు చేసే హోటల్ లేవు, ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దేవస్థానం వాళ్ళు ఒక 300 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు స్వామి. ఆ అన్నదానం ఏర్పాట్లు అప్పుడు అంటే రిక్షా వాళ్ళు కాస్త అప్పుడు ఇంట్లో సౌకర్యాలు లేకుండా వండేవాళ్ళు, ఇద్దరు పనికి పోవటానికి వెళ్ళి ఇంట్లో వండుకోవటానికి ఇబ్బంది అయ్యేవాళ్ళు ఒక టోకెన్లు ఇచ్చేది వాళ్ళకి. ఉదయం 8 గంటలకు టోకెన్లు ఇస్తే మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి భిక్ష చేసేవాళ్ళు. అలా క్రమేణా చూస్తుంటే వాళ్ళు పడే ఇబ్బందులు చూసి మనం కొద్దిమందికి పెట్టాలి అనే సంకల్పంతో అన్నదానం ఒక 108 మందికి పెట్టాలనే సంకల్పంతో స్టార్ట్ చేశాను స్వామి. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్లెక్సీలు ఏం లేవు స్వామి,
క్లాత్ మీద బ్యానర్లు రాసేవాళ్ళు పెయింటర్స్. రాసి పెట్టిన తర్వాత ఫలానా రోజు నుంచి నేను ఒక 108 మందికి అన్నప్రసాదాన్ని పెడుతున్నానని పెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళు నన్ను చాలా హేళనగా చూశారు. అవమానం, ఈయనట అన్నదానం చేస్తారు, గుళ్ళోనే చేయలేకపోతున్నారు, చేస్తారట, ఇన్ని రకాలు చేయాలా, అన్ని రకాలు చేయాలా, నిశ్చయంగా చేయాలా, ఆ విధంగా చేయాలా అంటే నాకు కూడా నిజంగా చాలా ధైర్యపడ్డాను. ధైర్యపడి రోజు రోజుకి దగ్గరికి వస్తుంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు కాస్త కూస్తో పూజలు చేయటం, ఇరుములు కట్టడం జరుగుతుంది. ఈ అందరూ అనే మాటలకి ఉన్న ఈ మంచితనం కూడా పోద్దేమో, ఇది నేను నిజంగానే వీళ్ళు అన్నట్టు నేను చేయలేనేమో, దీనికి అంతటికీ ఏం చేయాలి, మనం సూసైడ్ చేసుకుంటే మంచిది, పరువు పోగొట్టుకునే కన్నా సవరణ పెట్టాలనుకున్న తర్వాత అనుకోకుండా ఈ ఆలోచనలతోనే ఇంకొక 6 రోజులు స్టార్ట్ చేయాలండి. తిరుపతి వెళ్ళాము స్వామి. తిరుపతి వెళ్తే మా శిష్యుడు మిత్రుడు కిషోర్ గారిని, పగడా కిషోర్ గారిని, వారు కూడా టికెట్ ఉంది రండి స్వామి అంటే వెళ్ళాం. వచ్చేటప్పుడు ఈ విధంగా సూసైడ్ చెప్పే స్వామి ఇట్లా చేయాలని అంతా అదాయపరుస్తున్నారు. నాకు కొద్దిగా భయంగా ఉంది స్వామి, నాకు ఎందుకు అసలు తట్టుకోలేక ఈ పరువు కోసం నాకు సూసైడ్ చేసుకోవాలంటే మీకెందుకు గురుస్వామి, నేనున్నాను అభయం ఇచ్చి ఆయన ధైర్యం చెప్పి స్టార్ట్ చేశాను స్వామి. స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల ఇబ్బంది పడినా కూడా చాలా విజయవంతంగా ఉన్నది. ఒకప్పుడు పైన సిమెంట్ బస్తాలు, ఖాళీ బస్తాలు ఉతుక్కొని దెబ్బలంతో కుట్టుకొని టెంట్ వేసుకొని టెంట్ అద్దెకి ఇవ్వనన్నారు, గిన్నెలు అద్దెకిచ్చారు, టెంట్ అద్దెకి ఇవ్వనన్నారు. ఎందుకంటే 41 రోజు ఉంటే వానకి తడిసి ఎండకెండి టెంట్ పోవద్దు ఇవ్వనని అంటే ఎలా అనుకుంటున్నాడు, ఈ సిమెంట్ ఖాళీ బస్తాలను కొనుక్కొని దాన్ని ఉతుక్కొని దెబ్బలంతో గుట్టి పంది తీసుకున్నటువంటిది ఈరోజు ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చారండి. కేవలం అయ్యప్పదయ మా యొక్క నా దగ్గరికి వచ్చి మాల ధరించిన స్వాముల ఆశీర్వాద బలం, కొంతమంది మహాదాతలు మహానుభావుల యొక్క మరి దానగుణంతో ఈరోజు 1800 నుంచి 2000 మందికి కూడా మనం అన్నదానం చేయగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు కొత్తగా అయ్యప్ప స్వామి గుడి మన ఖమ్మంలో స్టార్ట్ చేశారు కదండి, మీరు వెళ్ళారు అక్కడ? వెళ్ళండి. వారు కూడా మనం ఆహ్వానించారు, చక్కటి సంకల్పంతో కట్టారు. సరే, వారి మధ్యలో కొన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పడినా కూడా చాలా విజయవంతంగా అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని నిర్మించడం జరిగింది. మనం ఆ 3 రోజులు కూడా వెళ్ళటం జరిగిందండి. ఎందుకంటే అక్కడ ఖమ్మం విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. మాల ధరించే స్వాములు కూడా వేల మందికి అయ్యారు. ఒకే గుడి ఇబ్బంది అవుతుంది, దాంతో వారి సంకల్పంతో ఒక ఇబ్బంది అవుతుందని రెండో గుడి కట్టాలని ఆలోచన వచ్చినందుకు ముందుగా వారికి నమస్కారం చెప్తున్నాను. అలానే అనుకున్న టైం ప్రకారం పూజ చేశారు, చాలా చక్కగా కట్టారు. మరి ముందు నిర్వహించేది మరి వారికి వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం ఎలా అంటే స్వామి, ఫస్ట్ ఠాగూర్ స్వామి దాన్ని స్థాపించారు. నాకు తెలిసినంతవరకు నారాయణ స్వామి 16-17 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, కానీ నేను మాల వేసుకొని 2-3 సంవత్సరాలు వేసుకున్న తర్వాత కళ్యాణం జరిగింది, ఆయనకి మ్యారేజ్ జరిగింది. ఆ గుడి అంతకాలం అంత విజయవంతంగా ఇంతమంది మేమందరం కూడా ఇన్ని సంవత్సరాల మాల ధరించడానికి, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఆ మహానుభావుడు పైనుండి ఎక్కడున్నాడో కానీ ఠాగూర్ స్వామి, మేము అయ్యప్పనైతే మరి ప్రతిమను చూస్తామే కానీ అయ్యప్పని మన రూపంలో మనం ఎప్పుడు చూడలేదు. కానీ నారాయణ స్వామిలోనే మేము అయ్యప్పని చూసుకుంటాం స్వామి. ఆ నారాయణ స్వామి అంటే ఈ రోజు వరకు మేము ఒక దేవుడు అయ్యప్పలాగానే చూస్తాం. అలాంటి వ్యక్తిని మరి వేరే వాళ్ళు మరి ఈ చేతుల మీదనే ప్రారంభించాలనే ఉద్దేశంతో వారు పిలిచారు. మరి వాళ్ళు వెళ్ళటానికి కూడా ఎలాంటి అభ్యంతరం కూడా మరి శాస్త్రా దేవస్థానం కమిటీ వారు కూడా అట్లేదు. ఎందుకంటే వారు కూడా మంచి మనసుతో, అక్కడ పోటీ అనేది కాదు, మరి ఆ మనసులో ఏమన్నా కూడా నారాయణ స్వామి యొక్క విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి, వీరికి కూడా నారాయణ స్వామి యొక్క విలువ తెలుసు కాబట్టి దాన్ని వారు అబ్జెక్షన్ చెప్పలేదు. వీరు ఎంతమంది స్వాములు వచ్చినా కూడా నారాయణ స్వామి గారి చేతుల మీదనే ఆ గొప్పతనం, నారాయణ స్వామిలో ఉన్న గొప్పతనం అది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పడి పూజలకి మెయిన్ అంటారు కదా స్వామి, అయ్యప్ప దీక్ష కాలంలో అయినా ఇక్కడ ఏ గుడిలో అయినా పడి పూజ చేయాలనుకుంటారు కదా. ఈ పడి పూజలో అసలు అంతరార్థం ఏంటి గురుగారు? పడి పూజ అంటే స్వామి 18 మెట్లకి 18 రకాల దేవతల పేర్లు ఉంటాయి స్వామి. ఆ 18 మెట్లు పడి పూజ చేసి ఆ 18 మెట్లకు మనం ఇరుముడితో ఎక్కి ఆ
పడి పూజ చేస్తే మన జన్మ మనం చేసినటువంటి పాపకర్మలన్నీ పోతాయి అనేది ఒక సిద్ధాంతం మా గురుగారు చెప్పారు. ఆ 18 చాలామందికి ఈ 18 మెట్ల యొక్క మహిమ తెలియదు. మాల ధరించడం తెలుసు, కానీ ఆ 18 మెట్ల మహిమ తెలిస్తే మరి మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి, మనకున్నటువంటి మరి దాన్ని ఏమంటే కర్మఫలాలు పోతాయి అనేది ఒక సిద్ధాంత స్వామి. దానికనే పడి పూజ అంటే, పడి మెట్లు అంటే అంత పవిత్రమైనవి అనేది భావం. ఓకే. ఇప్పుడు అయ్యప్ప స్వామి అక్కడ శబరిమల కూడా పడి పూజ చేస్తారా అండి? అయ్యప్ప స్వామి ఏదైనా ఇప్పుడు ఎక్కడైతే మన స్టార్ట్ అయిన గుడి ఉండదో అక్కడ ఆ పద్ధతులే మనం పాటిస్తాం. తిరుపతి ఉన్నది, తిరుపతి కళ్యాణం, ఇక్కడ ద్వారకా తిరుమల, జమలాపురం, జిల్లా చెరువు, అక్కడ దాన్ని అనుకరించే ఇక్కడ చేస్తారు. అదనే అయ్యప్ప ప్రతినిత్యం కూడా అక్కడ మండలం రోజు కూడా జరుగుతూనే ఉంటుంది. దాన్ని అనుకరించే మనం చేస్తుంటాం స్వామి. అక్కడ పడిమెట్లలో ఇప్పుడు 41 రోజుల దీక్షలో ఉన్న స్వామిలే ఎక్కాలనే రూల్ ఎందుకు పెట్టారు స్వామి? స్వామి 41 రోజు దీక్ష అనేది అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు దీక్ష చేశారు, 10 రోజులు దీక్ష చేశారా, 41 రోజు దీక్ష చేశారా అనేది వాళ్ళకి తెలియదు. ఇరుముడి కంపల్సరీ ఉండాలి. ఇరుముడి ఇక్కడ 41 రోజు దీక్ష చేయకుండా ఇరుముడు కట్టించుకోకూడదు. ఎవరైనా గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఇరుముడు కట్టుకుంటే నువ్వు ఎన్ని రోజులు వేసుకున్నావు అనేది అడగరు. ఎందుకంటే ఇరుముడు కట్టండి గురుస్వామి అంటే కడతారే, కానీ ఎన్ని రోజులు వేసుకున్నావు అని సాధ్యమైనట్టు అడగరు. పరిపూర్ణమైన దీక్ష ఇరుముడి కట్టుకోవాలంటే మండలం దీక్ష చేసిన తర్వాతే కట్టుకోవాలి స్వామి. ఇరుముడి లేకుండా ఆ 18 మెట్లు ఎక్కడానికి అర్హులు కాదు. ఓకే. అట్లా మా దీక్ష చేయకుండా ఇట్లా మధ్యలో వెళ్తే ఏదైనా ఇబ్బందులు జరుగుతాయని చాలామంది ఇలా ఇబ్బందులు పాల్పడ్డారని కొన్ని హిస్టరీలో చెప్తూనే ఉంటారు కదా, ఇది నిజమేనా? స్వామి దారిలో నడుస్తున్నాం, ఒకవేళ చెప్పులు వేసుకుని నడుచుకుంటే ఒక విధంగా ఉంటుంది, చెప్పులు లేకుండా నడిస్తే ఒక విధంగా ఉంటుంది. చెప్పులు ఉండి ఏదైనా చిన్న రాయి తగ్గడానికి చెప్పుకు తగులుద్ది, చెప్పులు లేకుండా నడిస్తే కాలికి తగులుద్ది. మరి అంతే కదా. అలానే నువ్వు మనం తప్పు చేసి అక్కడికి వెళ్ళాము అని అంటే ఏదన్నా ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను పాపం చేసా కాబట్టి ముళ్ళు గుచ్చుకున్నానని భావం మనలో ఏర్పడుతుంది. మన భయమే మన భావం ఏర్పడుతుంది. కానీ సహజంగా అంటే భగవంతుడు మనం హిందూ ధర్మం ప్రకారం భగవంతుడు నాకు మేలు చేస్తాడని గుడికి వెళ్తాం, దండాలు పెట్టుకుంటాం. మేలు చేసేది చేయని తర్వాత సంగతి, అది ఒక మన అంతరాత్మ నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్తాం. ఏదన్నా మనం తప్పు చేసిన మనిషికి ఆ భావంలో ఏది జరిగినా కూడా నేను అక్కడ తప్పు చేశాను కాబట్టి నాకు ఇది జరిగింది అని ఒక భయం అనేది ఏర్పడుద్ది. ఇందాక మీరు అన్నదానం చేస్తున్నామని చెప్పారు కదా, ఈ అన్నదానంలో నిత్యం 41 రోజులు జరుగుతుందా, లేకపోతే ఎన్ని రోజులు అని చేస్తారు? ఎంతమంది ఎవరికి పెట్టగలరు మీరు? స్వామి ఇక్కడ లిమిట్ లేదు స్వామి, టోకెన్ అండ్ సిస్టమ్ లేదు స్వామి. సాధ్యమైన వాటికి మేము ఇప్పుడు కూడా 1-2 సంవత్సరాలు తప్ప 88 రోజులు నిర్వహించడం జరుగుతుంది స్వామి. 17 సంవత్సరాలు అయిపోయినాయి. దీంట్లో 12 గంటలు కరెక్ట్గా 12 గంటలకి మనం ఇస్త్రాకులు రెడీ చేస్తాం స్వామి. 12 గంటల 1 నిమిషానికి దేవుడికి నైవేద్యం పెడతాం. 12 గంటల 8 నిమిషాలకి మనం స్వాములకి ఇస్తరులో అన్నప్రసాదం వడ్డిస్తాం. 12 గంటల 8 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మనం ఎంతమంది వచ్చినా, ఎంత వేల మంది వచ్చినా, 100 మంది వచ్చినా కూడా ఈ 17 సంవత్సరాల్లో కూడా ఇక్కడ భిక్ష అయిపోయింది అని వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం రాలేదు. అక్షయ పాత్ర ఏమైనా పెట్టారా? నేను అక్షయ పాత్ర అక్కడ నేను పీఠంలో చెబుతుంటాను స్వామి, నేను పెట్టేవాడిని నేను కాదు. ఇది కేవలం అయ్యప్ప అక్కడ ఉండి ఆ మాత అన్నపూర్ణేశ్వరి దేవితో ఇక్కడ అక్షయ పాత్ర పెట్టి వడ్డిస్తున్నాడు. దీనికి మీరు ఎన్ని రకాలుగా అబ్జర్వ్ చేయండి. నేను ఇంతమటికి ఈ 17 సంవత్సరాల్లో ఎవరు ఇంటికి వెళ్ళి కానీ మైక్ ద్వారా కానీ నేను మా అన్నప్రసాదానికి సందా ఇవ్వండి, విరాళం ఇవ్వండి అని అడగల. లేదు, నేను అడగకపోయినా నిర్వహించే అంత గొప్పవాడిని కూడా నేను కాదు. కానీ నా నమ్మకం ఏంటి తెలుసండి, ఒకవేళ ఎవ్వరికి ఒక్క అన్నం మెతు కానీ పైసా కూడా దానం చేయనటువంటి వ్యక్తి ఒక పూట భోంచేద్దాం, ఒక పూట గడిచింది అనుకున్నాము వచ్చిన వ్యక్తి కూడా వెళ్ళేటప్పుడు ఒక పావు గంట బియ్యం, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి వెళ్తారు స్వామి. అలా ఎంతోమంది మహానుభావులు దాతలు మీ తల్లిదండ్రులు తీసుకురండి, వాడిని ఇక్కడ తీసుకురండి అని
చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మన శిబిరంలో మనమే వారికి ఒక తాంబాలం పెట్టి ఈ మాలేసుకున్న స్వామి భార్యతో తల్లిదండ్రుల కాళ్ళు కడిగించి మనం తెచ్చినటువంటి సిరు సత్కారం ఆ శాలువ పూలదండ ఒక బొకే వాళ్ళ చేతులతోనే మనమే తెచ్చి వాళ్ళ చేతులతో ఇచ్చి మరి ఒకరి వాళ్ళని కలుసుకునే విధంగా. ఎందుకంటే భవిష్యత్తులో కూడా దీన్ని చూసి మనం తల్లిదండ్రుల్ని ఈ విధంగా చూడాలి, తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దు, వాళ్ళు కనకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామన్న ఆలోచన కోసం మనం ఆ కార్యక్రమం పెట్టాం స్వామి. తర్వాత ప్రతి బుధవారం కూడా 60 నుంచి 80 మందితో దాదాపుగా 88 రోజులు 11-12 బుధవారాలు వచ్చినాయి స్వామి. ప్రతిరోజు బుధవారం కూడా రక్తదానం. అలానే మన ఈ సంవత్సరం కూడా మన పీఠంలో ఛాతీకి సంబంధించినటువంటి వ్యాధులకి ఫ్రీగా ఇక్కడనే అన్ని పరికరాలు తెప్పించి మరి డాక్టర్ల సహకారంతో దాదాపుగా 300 మందికి టెస్ట్ చేశాం స్వామి. 60-70 మందికి ఎకో టెస్టు ఏంజియోగ్రామ్ అంటారు కదా, ఫ్రీగా చేయించడం జరిగింది స్వామి. అట్లాంటి ఏమైనా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వచ్చి మీకు ఏమైనా డొనేషన్స్ కానీ ఏమైనా చేశారా స్వామి? పొలిటికల్ లీడర్స్ వచ్చారు, మరి వస్తు రూపాయలు ఇచ్చారు, కానీ అది పేర్లు అది భావ్యం కాదు నేను చెప్పటం. ఇచ్చారండి, పాపం ఉన్నారు 2-3 ప్రతి సంవత్సరం పంపించే మహానుభావులు ఉన్నారు. వాళ్ళు సరే మాకు ముఖ్యంగా స్వామి నిజంగా ఈ సంవత్సరం నేను అన్నదాన శిబిరం నిర్వహించలేనని పక్కకు తప్పుకున్నాను. కానీ అయ్యప్ప నిజంగా ఈ మీ ఛానల్ ద్వారా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వెంపటి సత్యనారాయణ గారు, రాంప్రసాద్ స్వామి, దేంటి మీ ప్రాబ్లం అంటే స్వామి మరి కింట 6,000 ఉన్నాయి, బియ్యం రోజుకు 2.5 క్వింటాలు పడతాయి, నా వల్ల కాస్తామంటే ఎన్ని పడతాయి స్వామి అంటే దాదాపు 100 క్వింటాలు నాది బాధ్యత అని శిబిరం స్టార్ట్ కాకముందే తీసుకొచ్చి అక్కడ పెట్టారు స్వామి. ఆ మహానుభావుడికి నిజంగా నేను ఆయన కన్నా పెద్దవాడిని, కానీ శిరస్సు నుంచి ఆయనకి నమస్కరిస్తున్నాను. అట్లానే ఇంకొక పేరు చెప్పొద్దన్నారు స్వామి. ఆ స్వామి కూడా ఆయన శిష్యుడు 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ప్రసాద్ స్వామి మీరు స్టార్ట్ చేయకపోతే ఒక 30% ఆగిపోయేటట్టున్నారు, మీరు స్టార్ట్ చేయండి స్వామి అని ఆయన 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నన్ను వద్దు అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ 2 మహానుభావులు. తర్వాత ఇంకా విచిత్రమైన సంఘటన స్వామి, ఆ శిబిరం ముందు నుంచి ఒక ముస్లిం సోదరుడు పోతూ ఏంటి అని పక్కన ఫ్రెండ్ అడిగితే ఇట్లా ఫలానా స్వామి అన్నదానం చేస్తాడు, ప్రతి సంవత్సరం చేస్తాడు. ఆహా, ఆయన రాంప్రసాద్ గారు ఉమర్స్ కాలనీ పనిచేసిన ఆయన అంటే ఎమ్మటే వచ్చి స్వామి ఆన్ ది స్పాట్లో 50 ఆయిల్ డబ్బాలు తీసుకొచ్చి ఇచ్చిపోయింది స్వామి. నిజంగా ఆయనకు కూడా దర్శించి నమస్కరిస్తున్నారు స్వామి. ఉన్నారు స్వామి మహానుభావులు, దాతలు గొప్ప ఉన్నారు. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఎంతమందికి కడుపెట్ట నింపగలుగుతాను స్వామి. వాళ్ళు నిజంగా వారందరూ కూడా మీ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు స్వామి. ఓకే అండి, ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానానికి కొన్ని కోట్ల రూపాయల భక్తుల తరపున వస్తుంది. ఇప్పుడు దిగే మార్గంలో అతి కష్టంగా ఆ రోడ్డు కంకర వేసి అసలు స్వాములు చాలా ఇబ్బంది పడతారు. దాన్ని ఎందుకు ఏమైనా రోప్వే కానీ లేకపోతే ఏమైనా మంచి రోడ్డు వ్యవస్థ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ క్వశ్చన్కి దయచేసి మిమ్మల్ని అడుగుతారు, నన్ను అడగబాకండి, అయ్యప్ప స్వామిని అడగండి. మరి ఇది ఎందుకంటే వారు కోట్ల సంపద వస్తుంది, మరి అభివృద్ధి అనేది ఎందుకు చేయట్లేదో మనకు తెలియదు. ఇది నిజంగా అయ్యప్ప స్వామిని మరి మీరు నేను కలిసి అడుగుతాను స్వామి. ఓకే స్వామి, అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ దిగువ మార్గం గురించి ఈ ట్రావెన్కోర్ దేవస్థానం కానీ అసలు బయట ఎక్కడ కానీ ఎందుకు చెప్పరు దీని గురించి? స్వామి, మా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సంస్థ నుంచి మా నల్లగొండ కమిటీ సోము గారని అక్కడ అధ్యక్షులు, వారి ద్వారా అక్కడ కొంతమంది నల్లగొండ జిల్లా ఎమ్మెల్యే వారిని తీసుకొని కేరళ సీఎం దగ్గరికి వెళ్ళాము స్వామి, రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము ఇచ్చిన దాదాపు ఒక 10 డిమాండ్లు ఉన్నాయి. మొన్న ఒక డిమాండ్ అయితే మాకు దాన్ని ఆమోదించి పంపించారు సార్. ఏంటంటే అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రమాదశాస్త్రం ఏదో జరిగిందంటే ఇక్కడికి తీసుకురావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి అక్కడ ఆ స్పాట్లో సౌకర్యాలు కూడా మనకి ఏం కల్పించట్లేదు, కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నది అని నా డిమాండ్లో ప్రతి వ్యక్తికి కూడా మేము ఇన్సూరెన్స్ చేసి ఇక నుంచి
ఇక్కడి నుంచి ఏ వ్యక్తికి అయితే పొరపాటున ప్రమాదం జరిగితే ఆ వ్యక్తిని ఏ ఊరైతే వారి స్వగృహం పంపించే ఏర్పాట్లు దాన్ని ఆమోదించారు. తర్వాత మనం ఇన్సూరెన్స్ సౌకర్యం మన నుంచి పోయిన సీజన్ నుంచి ఆ సౌకర్యం కల్పించేస్తాము. అయితే మేము మా సంస్థ నుంచి కూడా మేము మామూలుగా అక్కడ ఏంటంటే స్వామి, ఇరుముళ్ళు దర్శనం అయిన తర్వాత జ్యోతి కోసం కొంతమంది జ్యోతి చూసిన తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ జ్యోతి కోసం కూర్చోడానికి ఇరుముళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటే మేము ఒక విరి లాంటిది పెట్టి, అక్కడ మా సంస్థ విరి లాంటిది పెట్టి ఇరుముళ్ళకి మేమే కాపలా ఉండి ఏ వ్యక్తి అయితే అక్కడ ఇరుముడి పెట్టుకున్నాడో మళ్ళీ తిరిగి జ్యోతి చూసి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఇరుముడి మళ్ళీ అతనికి ఒక టోకెన్ సిస్టమ్ లాగా పెట్టి ఆ ఇరుముడి అతనికి మళ్ళీ అప్పచెప్పే ఏర్పాటు చేస్తున్నాం. అలాంటి దానికోసం మాకు కొంత ప్లేస్ కేటాయించమని కూడా మా జాతీయ అధ్యక్షులు వారు, జాతీయ కమిటీ, మరి అన్ని జిల్లా కమిటీలు కూడా వారిని మరి అడగటం జరిగింది. వారు కూడా చూస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది స్వామి. నన్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరి వచ్చి ఇంటర్వ్యూ నిర్వహించినందుకు మీ శక్తి మీడియా యాజమాన్య వారికి ముఖ్యంగా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను స్వామి. ఓకే అండి, థ్యాంక్ యూ.